ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ప్రజలందరి దృష్టి మొత్తం పాకిస్తాన్తో ఎలా యుద్ధం చేయాలన్న దాని మీద ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అచ్చంగా వైసీపీ వారిని ఎట్లా వేధించాలి, ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, వాళ్ళ హామీలను ఎట్లా ఎగ్గొట్టాలి, దానికోసం ఏ రకంగా తంటాలు పడాలి అంటూ చంద్రబాబు గారు రోజు ఎక్కడికో చోటకి వెళ్ళటం, అక్కడ ఉపన్యాసాలు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకేమనిపిస్తాను తిలక్ గారు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ అట్లాగే ఇంత పెద్ద మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా రకరకాల రూపాల్లో వేధించడం, ఒక మహిళా ఎంపీటీసీని అర్ధరాత్రిగా అరెస్ట్ చేశారని వార్తలు వచ్చినాయి, ఇవన్నీ చూస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ని ప్రజలు అర్థం చేసుకోరా? కేసీఆర్ గారు, డైవర్షన్ ఎందుకంటే ఇప్పుడు సరిహద్దుల్లో పాకిస్తాన్ టెర్రరిజం ఉంది, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ టెర్రరిజం అధికారం రూపంలో కొనసాగుతుంది. ఇది తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ పొలిటికల్ టెర్రరిజం కూడా టాలరేట్ చేసే స్థితిలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు రక్షిస్తారు? ఇది చాలా దుర్మార్గం. ఇక్కడ నేను రెండు రకాలుగా దీన్ని విశ్లేషిస్తాను. ఒకటి, అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వం మీద దాని సాక్ష్యాధారాలు ఉన్నా లేకపోయినా పదే పదే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో ప్రచారం చేస్తూ ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధానమైన పార్టీని వాళ్ళ మీద బురజల్లే ప్రయత్నం చేయటం ఒకటి. రెండవది, ఇక అరెస్టులు, వేధింపులు, దాడులు, హత్యలు, వీటి ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటం. మూడవది, ఈ వాళ్ళకు అనుకూలంగా మీడియా 99% ఉన్నప్పటికీ కూడా ప్రజల వాయిస్ ను వినిపించే ఒకే ఒక్క ఛానల్ని కానీ, ఒకే ఒక్క పత్రికను కానీ, అది కూడా ఉండకూడదనే కుట్రపూరితమైన మనస్తత్వంతో వెళ్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సోదరు లక్ష్మీనారాయణ గారు అనే ఐఏఎస్ అధికారి ఇంటికి వెళ్ళి సోదా చేయడానికి వెళ్ళినప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అక్కడ ఉండి అబ్జెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ సాక్షి ఎడిటర్ ఇంటికి వెళ్ళినప్పుడు అలా అబ్జెక్షన్ జరగల. ఆయన అభ్యంతరం పెట్టాడు, నాకు నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయటువంటి అనేది ధనంజయ రెడ్డి గారు అభ్యంతరం పెట్టారు. ఇలా ఒక ఎడిటర్ ఇంటికి వెళ్ళి పోలీసులు, అసలు ఆ ఏసీపీకి మరి పోలీసులు తెలుసా, డీజీపీ గారు ఏం ఆదేశాలు ఇచ్చారు నాకైతే అర్థం కావట్లేదు. ముందు వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే పత్రికలు వాళ్ళ జోలికి వచ్చేప్పుడు ఒక కేసులో మీకు ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మీకు నిందితులుగా మీరు ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణ నిజమా కాదనేది తర్వాత రుజువు అవ్వాలి. వాళ్ళ మీద 3,200 కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసు ఉందని చెప్పి చెబుతున్నారు. మరి మీ ముఖ్యమంత్రి గారి పిఏ ఇంట్లో దొరికిన 2,000 కోట్ల రూపాయల ఆధారాలకి సంబంధించిన కేసు ఏమైంది? ఆయన విదేశాలకు పారిపోతే మీరు ఎందుకు సహకరించారు? ఆయన విదేశాల నుంచి తిరిగి రాగానే మీద అధికారం నుంచి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఆయన సస్పెన్షన్ ఎందుకు ఎత్తేశారు? దాని మీద ఎంక్వైరీ ఎందుకు అడగరు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ వచ్చేస్తాయని అదే పనిగా రాస్తున్నారు తెలుగుదేశం అనుకూల పత్రికల్లో కానీ మీడియాలో కానీ. మరి చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు నుంచి ఉన్నాయి కదా కేసులు, వాటి మీద ఎంక్వైరీ అక్కర్లేదా? ఈడీ ఏం చేస్తుంది? అసలు ఈడీ స్కిల్ కేసు ముందుకు తీసుకొచ్చింది ఈడీ కదా, ఫైబర్ నెట్ కానీ. వాటిని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఈడీ ఎందుకు మౌనం వహిస్తుంది? బీజేపీ మద్దతు ఇస్తుందా? చంద్రబాబు నాయుడు గారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారి మద్దతు అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడికి లొంగి వ్యవహరిస్తుందా? ఇవాళ చాలా తీవ్రంగా ఉంది ఇది రాష్ట్రంలో పొలిటికల్ టెర్రరిజం తప్ప రాజకీయ కార్యకలాపాలని నేనైతే అనుకోవడం లేదు. ఇది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టుగా దీనికి ఈ రకమైనటువంటి వేధింపు ద్వారా వాళ్ళు రాజకీయంగా ప్రయోజనం సాధిస్తామని వాళ్ళు అనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. ఇది పత్రికల జోలికి కూడా వచ్చారు. నేను ఇంతకు ముందే ఒకసారి చెప్పాను మన డిబేట్ లోనే, సోషల్ మీడియా తర్వాత మీడియా జోలికి వస్తారని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేశారు. ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఇంతకు ముందు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని, తెలగపల్లి రవి గారి మీద తెలుగుదేశం వాళ్ళు అసభ్య పదజాలంతో దూషిస్తూ వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది, లేదా ఫోన్లు చేయడం జరిగింది. ఇది కొనసాగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి మాత్రం అందరూ ఏకం కాకపోతే మాత్రం చాలా ప్రమాదం రాబోయే రోజుల్లో ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. రైట్ వెంకట్ గారు, మీరు అన్నట్టుగా దేశం అంతా ఈరోజు పాకిస్తాన్ టెర్రరిజం మీద, పాకిస్తాన్ టెర్రరిస్టులని ఎట్లా అంతమొందించాలనే దాని మీద ఆలోచన చేస్తుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్డ్ టెర్రరిజం చేస్తుంది. ఆర్గనైజ్డ్ టెర్రరిజంగా ఒకటి దోచుకోవటం, ఎలా దోచుకోవాలి, వాళ్ళ మనుషులకు ఎలా దోచిపెట్టాలి, ప్రశ్నించిన వాళ్ళ మీద ఎలా దౌర్జన్యం చేయాలి, ఎలా దాడులు చేయాలి.
ఒక మహిళ, దళిత మహిళ ఎంపీటీసీని ఆమె నైటీ మీద ఉంది సార్, అంటే చీర కట్టుకొని వస్తా అన్నా కూడా పోలీసులు వెనకుండా. ఎందుకు ఏం చేసింది ఆవిడ తప్పు? ఎంత దుర్మార్గం అండి. ఎక్కడో వాళ్ళ ఊర్లో ఏదో జరిగినటువంటి ఒక గొడవకు సంబంధించి, అంతే గొడవకు సంబంధించి వాళ్ళ అర్ధరాత్రి పోలీసులు వచ్చేసి నేను చీర మార్చుకొని వస్తానన్నా, లేదు నువ్వు కారులో మార్చుకో అంటే ఎంత అహంకారపూరితంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. జనరల్ గా లేడీస్ ని నైట్ టైం చేయరు కదా, అరెస్ట్ చేయరు కదా సార్. ఇప్పుడు అరెస్ట్ చేయటం ఒకటి తప్పు, రెండోది ఇప్పుడు ఆమె చీర కట్టుకొని వస్తానంటే కారులో మార్చుకొచ్చారంటే అది ఎంత అసలు ఒక మహిళను ఉద్దేశించి మరి అలాంటి పోలీసు వాళ్ళని ఖచ్చితంగా కూడా ఎవరైతే పోలీసుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, అలాంటి పోలీసుల్ని ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెడతామని చెప్పి. రెండోది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే పత్రికలు ఎవరైనా రాస్తే పత్రికల మీద దాడులు, అంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా మీద గుర్తుండే ఉంటుంది, విశాఖపట్నంలో ఇదే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు, ఏది ప్రతిపక్షంలో ఉన్నా దాడి చేశారు. ఈరోజు ఇప్పుడు సాక్షి పత్రిక ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే సిండికేట్, మద్యం సిండికేట్ల మీద, లేదంటే ఇసుక కుంభకోణాల మీద, లేదా పేకాట క్లబ్బుల మీద, ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అనేటటువంటి దాని మీద, ఇలా ప్రతి అంశం అమరావతిలో ఏదైతే 64 కోట్లకు 1 కిలోమీటర్ రోడ్డు కాదు, లేటెస్ట్ గా చూస్తే 100 కోట్లకి పెంచినట్టున్నారు. 4 కిలోమీటర్ల రోడ్డుకి 400 మరి అదేందో, అది అక్కడ ఏం పరుస్తున్నారో ఏంటో అర్థం కాకుండా ఉంది. ఆ వివరణ కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అసలు ఎంత దారుణంగా ఆ విధంగా జరుగుతున్నటువంటి దోపిడీ మీద, లేదంటే వాళ్ళకి సంబంధించి ఊరు పేరు లేనటువంటి ఉర్సా నిజంగా ఎంత దారుణం అంటే సార్, క్యాబినెట్ లోనే ఉర్సా కేటాయించామని ఇచ్చారు, ఆ కంపెనీ వాడే మాది ఉర్సా కాదండి అర్సా అంటున్నాడు. అంటే ఏదో పేపర్ మీద వాళ్ళు రాసేసి ఊరు పేరు లేనటువంటి కంపెనీ కేటాయింపులు చేస్తుంటే 3000 కోట్లు విలువైనటువంటి భూమి, దాని మీద ఇలా సాక్షి పత్రిక వరుసగా ఈ 11 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఎండగడుతుంది కాబట్టి ఆల్రెడీ ఎడిటర్ మీద ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. మళ్ళీ పోలీసులు వీళ్ళ ఇంట్లో అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు అనుమానాలతో వచ్చారంట. ఇది పిఏ కేఎన్ఆర్ గారి ఇంటికి ప్లస్ సాక్షి ధనంజయ రెడ్డి గారి ఇంటికి ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఉన్న అనుమానంతో వచ్చి సోదాలు చేశారంట. ఏమన్నా సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంతకుముందు, నారా లోకేష్ ఎక్కడున్నాడు ఛానల్ కనపడలా, అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు రామోజీరావు ఇంటికైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటికి ఏమైనా వెళ్ళిందా, మీ ఇంట్లో ఏమైనా లొకేషన్ దాచారేమైనా అనుమానాలతో అని చెప్పి అసలు జరగనటువంటి దాన్ని జరిగిందని చెప్పి ఒక స్కామ్గా వీళ్ళే క్రియేట్ చేసి, ఎంత దారుణం అంటే సార్, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో A3గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సిఐడి కేసు నమోదు చేసిందంటే A3 చంద్రబాబు నాయుడు గారు. ముందు దాని మీద కదా విచారణ జరగాల్సింది. రెండోది ఈ రోజు జరుగుతుంది మద్యం అనేది స్కామ్. చంద్రబాబు నాయుడు గారు 2015లో బార్లకి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయడం వల్ల సంవత్సరానికి 1500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేకూరింది. అంటే దాదాపు 4 సంవత్సరాలు 2015 టు 19 అంటే 6000 కోట్లు నష్టం చేకూరింది. మరి అది సిండికేట్ అయి మీరు అంతా దోచుకున్నదే కదా. సో మీ హయాంలో ఏదైతే జరిగినటువంటి మద్యం కుంభకోణాలు ఇప్పుడు బయటికి రాకూడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగకపోయినా జరిగిందని చెప్పి ఎవరో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అంటే సార్, అతను సెప్టెంబర్ 9, 2024 రిజిస్టర్ పోస్ట్ చేసేస్తాడు. 9 రోజుల్లో ఈవీఎం ముఖేష్ కుమార్ మీద ఎంక్వైరీ చేసేస్తాడు. కుంభకోణం జరిగిందని చెప్పి వీళ్ళు తేల్చేస్తారు. గుర్తు తెలియని వ్యక్తులను రాసి వీళ్ళు ఇష్టం వచ్చిన 4 పేర్లు రాసేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా రోజు వార్తలు. ఇంకో పాయింట్ ఏంటంటే